హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం బగారా రైస్ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన రెమెడీస్తో వచ్చేసాను. చూసేద్దాం రండి. ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి, టమాటా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ తరిగితే తరగచ్చండి, ఆప్షనల్. టేస్టీ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇందులో నెక్స్ట్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, అనాస పువ్వు, షాజీరా, టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేయాలి. పుదీనా, నెక్స్ట్ ఆ రెమెడీస్లో అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ముందుగా నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలీదు. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను 2.5 రైస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలా దాని క్వాంటిటీని బట్టి మనం వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి తగ్గట్టు సాల్ట్ వేసేసాను. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు బాగా మరిగిందో లేదో ఒక్కసారి మనం చూసుకుందాం. ఇలా బాగా మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. మనం రైస్ కుక్కర్లో వేసుకుంటే ఇంత టేస్టీనెస్, ఇంత స్మెల్ రాదు ఫ్రెండ్స్. టేస్టీగా ఉండదు. ఇలా బౌల్లో చేసుకొని చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. కలర్ ఆప్షనల్ ఫ్రెండ్స్, వేసుకున్నా వేసుకోకున్నా మన ఇష్టం అది. నెక్స్ట్ బాస్మతి రైస్తో నేను చేయట్లేదు. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే మీరు బాస్మతి రైస్ తోటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనము ఒకసారి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదండి ఎంత స్మెల్ వస్తుందో. వావ్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా 2 మినిట్స్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్నెస్ అనేది బాగా వస్తుంది బగారా రైస్కి. కొంచెం దీనిపైన పుదీనాతో గార్లిక్ చేద్దామండి. పుదీనా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ఒక 2 మినిట్స్ అలా ఉంచేద్దాం. చూసారు కదండి ఎంత బాగా అయ్యిందో. బగారా రైస్ చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. మీరు కూడా ఇలా బగారా రైస్ ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.